ఈ వీడియోలో కలర్స్ అండ్ స్టైల్ గురించి ఒకసారి చూద్దాం. ఇంపోర్ట్ C1 యాజ్ ఎస్ఎన్ఎస్, మెట్ ప్లాట్ లిబ్ పై ప్లాట్ యాజ్ PLT అని చెప్పి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత టిప్స్ ఈక్వల్స్ ఎన్ఎస్ లోడ్ డేటా సెట్ టిప్స్ని లోడ్ చేసుకున్నాను. ఎస్ఎన్ఎస్ డాట్ కోన్ ప్లాట్ ఎక్స్ ఈక్వల్స్ టు సెక్స్ డేటా ఈక్వల్స్ టు టిప్స్ అని చెప్పి ఇచ్చాము. ఇస్తే మనకి కౌంట్ ప్లాట్ వల్ల యూజ్ అయింది కౌంట్ చేసి మనకు చూపిస్తుంది. ఇది మీకు ఐడియా ఉంది. సో ఇక్కడ బార్ చార్ట్ ఒకటి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కౌంట్ మెయిల్ ఫీమేల్ మనకి కనపడింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టైల్ని మారుద్దాం. ఓకే, ఇది నార్మల్గా మనకి ఎలా డిస్ప్లే అవుతుంది, ఒక స్క్వేర్ బాక్స్ వచ్చి అందులో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కౌంట్ అని చెప్పి అదే రైట్ టాప్లో బాటమ్ వచ్చేసి మెయిల్ ఫీమేల్ నెక్స్ట్ ఈక్వల్స్ టు సెక్స్ అని ఇచ్చాం కాబట్టి మెయిల్ ఫీమేల్ సెక్స్ కాలం కనపడుతుంది. మనకి గ్రాఫ్ అనేది ఈ విధంగా కనపడుతుంది. అలాగే మనకి డార్క్ గ్రిడ్ అని, వైట్ గ్రిడ్ అని, డార్క్ అని, వైట్ అని, టిక్స్ అని చెప్పి మనకి స్టైల్స్ ఉన్నాయి. ఆ స్టైల్స్ని ఎలా మనం మేనేజ్ చేస్తామంటే ఎస్ఎన్ఎస్ డాట్ సెట్ అండర్ స్కోర్ స్టైల్ అనే ఒక ఫంక్షన్ ఉంది, అంటే ఒక మెథడ్ ఉంది. సో దాని ద్వారా మనం సెట్ చేయొచ్చు. ఓకే, డార్క్ గ్రిడ్ అంటే మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. మన మ్యాప్ ఎస్ఎన్ఎస్ డాట్ కౌంట్ ప్లాట్ ఎక్స్ ఈక్వల్స్ టు సెక్స్ డేటా ఈక్వల్స్ టు టిప్స్ చూడండి. గ్రిడ్ మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో డార్క్ గ్రిడ్ లాగా డిస్ప్లే అవుతుంది. అలాగే డార్క్ తీసుకున్నట్టయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అలాగే టిక్స్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ టిక్స్ ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే వైట్ గ్రిడ్ అంటే మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. వైట్ గ్రిడ్ అంటే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో తర్వాత వచ్చేసి సెట్ అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లాట్ డిస్పైన్ అంటే ఏంటో చూడండి. డిస్పైన్ అంటే మనకి యాక్చువల్గా బై డిఫాల్ట్గా గ్రిడ్ ఏ విధంగా డిస్ప్లే అవుతుంది, మనకి టాప్లోను అలాగే రైట్ సైడ్ కూడా మనకి స్క్వేర్ గీతలు వస్తున్నాయి. సో వీటిని ఈ స్క్వేర్ బాక్స్ని మనకి లెఫ్ట్ సైడ్ బై డిఫాల్ట్గా డిస్పైన్కి ఉన్న ఫీచర్ ఏంటంటే బై డిఫాల్ట్గా ఏం చేసి ఉంటుందంటే మనకి టాప్ని ట్రూగాను బై డిఫాల్ట్గా మనకి లెఫ్ట్ను ఆఫ్సెట్ బాటము మనకి బై డిఫాల్ట్గా ట్రూలో ఉంటుంది. అంటే మీరు టాప్ని రైట్ని కూడా బై డిఫాల్ట్గా అయితే ఈ రెండే డిస్ప్లే అవుతున్నాయి. లేదు నాకు లెఫ్ట్ని కూడా నేను క్లోజ్ చేసేయాలనుకోండి. ఓకే, లెఫ్ట్ని కూడా క్లోజ్ చేసుకోవాలంటే లెఫ్ట్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తే మనకి లెఫ్ట్ కూడా క్లోజ్ అవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి PLT డాట్ ఫిగర్ సైజ్ ఈక్వల్స్ టు 12,20 ఇప్పుడు పై ప్లాట్ నుంచి తీసుకుంటున్నాను. ఫిగర్ సైజ్ ఈక్వల్స్ టు 12,2 ఎస్ఎన్ఎస్ డాట్ కౌంట్ ప్లాట్ సో ఎక్స్ ఈక్వల్స్ టు సెక్స్. సో మనం పై ప్లాట్ నుంచి కూడా మనం ఫిగర్ సైజ్ని డిఫైన్ చేసుకోవచ్చు. సో మనం ఫిక్స్ సైజ్ అట్రిబ్యూట్ ద్వారా మనం యూజ్ చేసుకున్నాం. అందుకనే పై ప్లాట్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే సెట్ అండర్ స్కోర్ కంటెక్స్ట్ పారామీటర్ ఉంటుంది. కంటెక్స్ట్ అంటే ఏంటంటే సెట్ ద ప్లాటింగ్ కంటెక్స్ట్ పారామీటర్స్ అని చెప్పి మనకు వస్తుంది. ఓకే, ఇందులో మనకి పోస్టర్ అని చెప్పి ఒక పారామీటరు, ఇందులో చాలా పారామీటర్స్ ఉంటాయి. ఓకే, పోస్టర్ అనే పారామీటర్ని తీసుకున్నట్టయితే సెట్ కంటెక్స్ట్లో మనకి ఏ విధంగా కనపడుతుందో చూడండి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అలాగే స్కేల్ని అంటే కంటెక్స్ట్ స్కేల్ని కూడా పెంచాలి అనుకుంటే పోస్టర్ ఫాంట్ అండర్ స్కోర్ స్కేల్ ఈక్వల్స్ టు 4 అని ఇచ్చాను. చూడండి మనకి కంటెక్స్ట్ మారింది కానీ బాగా పెద్దగా కనబడుతుంది కాబట్టి ఇక్కడ 2 అని మెన్షన్ చేస్తున్నాను. 2 అని ఇస్తే మనకి కౌంట్ 100 ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. ఫాంట్ స్కేల్ ఈక్వల్స్ టు 3 తగ్గించి చూడండి. సెట్ అండర్ స్కోర్ కంటెక్స్ట్ ఫంక్షన్ గురించి గుర్తుపెట్టుకోండి. మనం కంటెక్స్ట్ని మార్చుకోవచ్చు. తర్వాత నోట్బుక్ కూడా ఉంటుంది. నోట్బుక్కి అయితే కంటెక్స్ట్ పారామీటర్లో నోట్బుక్ని బాగా చేస్తే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. తర్వాత LM ప్లాట్. ఓకే, LM ప్లాట్లో ఎక్స్ ఈక్వల్స్ టు టోటల్ బిల్లు, వై ఈక్వల్స్ టు టిప్స్ అన్నాను, డేటా ఈక్వల్స్ టు టిప్స్ అని చెప్పాను. సో మనకి కలర్స్ గురించి చూద్దాం ఇప్పుడు. ఎస్ఎన్ఎస్ డాట్ LM ప్లాట్ కంటెక్స్ట్ మార్చాం కదా మనం, అందుకని చెప్పి కంటెక్స్ట్
ఇక్కడ మనం సేవ్ చేసి ఎల్ఎం ప్లాట్ టోటల్ బిల్లు y టిప్ డేటా టిప్స్ అని చెప్పాను. నేను ఇక్కడ హ్యూ పారామీటర్ని కూడా తీసుకున్నాను ఎల్ఎం ప్లాట్లో. మీకు ఇంతవరకు చూసాం హ్యూ పారామీటర్ తీసుకున్నట్టయితే మనకి ఎల్ఎం ప్లాట్లో ఏ విధంగా కలర్స్ వస్తాయి అనేది. తర్వాత ప్యాలెట్ కూల్ వార్మ్ తీసుకున్నట్టయితే కూల్ వార్మ్ ఈ విధంగా కనపడుతుంది. లేదు ప్యాలెట్ ఫ్లాగ్ తీసుకున్నట్టయితే ఈ విధంగా కనపడుతుంది. ప్యాలెట్ స్ప్రింగ్ తీసుకున్నట్టయితే ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. మరి ఈ ప్యాలెట్స్ ఏమేమి ఉన్నాయి, ప్యాలెట్ కలర్ సైజెస్ ఏమేమి ఉన్నాయి అనుకుంటే మనం మ్యాట్ప్లాట్లిబ్ కలర్ మ్యాప్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ కొడితే మనకి ఫస్ట్ పేజీ ఇది ఉంటుంది. ఇక్కడ మనకి ఏవైతే కలర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.